పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గడిచిన రాత్రంతా మళ్ళీ సురక్షితంగా కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞత తెలుపుకుందాం. ఈరోజు మనం తలపెట్టే ప్రతి ఒక్క విషయములో, మన ఆలోచనలో, మనం వేసే ప్రతి ఒక్క అడుగులో, మన యొక్క బిడ్డల విషయంలో, వారి యొక్క చదువు విషయంలో దేవుని యొక్క కృప అపారముగా ఉండాలని, ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉన్నారో వారందరినీ సురక్షితంగా వారి యొక్క ప్రదేశాలకు దేవుని యొక్క కృప నడిపించాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఈరోజు మొదటి పట్టణంలో హెబ్రీలకు రాసిన లేఖలో క్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకుడు, ఆయన బాధ్యత, ఈ ప్రధాన యాజకుడు ప్రజల పక్షమున ఉండేటువంటి శాశ్వతమైనటువంటి దేవుడు అని చెబుతూ, ఈ ప్రధాన యాజకుడు దేవుని చేరుటకు, వారిని రక్షించుటకు ఆయన ఎల్లప్పుడూ సమర్థుడే. ఆయన యొక్క బాధ్యత, ఈ ప్రధాన యాజకుని యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత మనలందరినీ దేవుని సన్నిధానానికి చేర్చడానికి, దేవునికి మనలందరినీ పరిపూర్ణులుగా తయారు చేయడానికి ఆయన ఉండేటువంటి ప్రధాన యాజకుడు. యాజకులు మొట్టమొదటిగా వారు బలిని అర్పించే సమయంలో ముఖ్యంగా వారి యొక్క పాపాల కోసం అర్పించుకునేవారు, తర్వాతే ప్రజల కోసం. కానీ ఈ ప్రధాన యాజకుడు క్రీస్తు ప్రభు ఆయన అర్పించుకునే సమయంలోనే ఒకే ఒక బలి ఆయన శాశ్వతంగా అర్పించారు. ఈ బలియే ఈ దివ్య బలి పూజ. తన్ను తాను దేవునికి కృతజ్ఞత బలిగా సర్వమానవాళి పాప పరిహారమై ఆయన అర్పించారు. దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అని ప్రభు శిష్యులకు ఆయన ఆజ్ఞించారు. మనం ప్రతిరోజు ప్రతి సమయంలో ఈ దివ్యబలి పూజను మనము కొనియాడుతున్నామంటే క్రీస్తు ప్రభు యొక్క జ్ఞాపకార్థముగా మనము కొనియాడుతున్నాం. ఆయన ఆజ్ఞానుసారము మనము శిరసావహించి ఇదిగో ఈ యొక్క దివ్య బలి పూజను కృతజ్ఞత బలిగా, దేవుడు మన జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి మేలులను తలంచుకొని ఈ కృతజ్ఞత బలిని క్రీస్తు ప్రభు జ్ఞాపకార్థముగా, క్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు సమర్పించినటువంటి మొట్టమొదటి చివరి బలి, ఒకే ఒక బలి ఈ దివ్య బలి పూజ. మరి అటువంటి దివ్య బలి పూజలో పాల్గొనడానికి వచ్చినటువంటి మనము దేవునికి కృతజ్ఞత తెలుపుతూ, ఈరోజు సువిశేష పట్టణంలో మార్కు సువార్తలో దయ్యములు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ముందు సాగిలపడి నీవు దేవుని యొక్క కుమారుడు అని కేకలు వేసి. చూడండి, దెయ్యాలు కూడా ప్రభుని ఉనికిని, ఆయన యొక్క మహిమను గాంచి నువ్వు దేవుని యొక్క కుమారుడు అని ఈ యొక్క దెయ్యాలు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చారు. మరి మనం ఈ దివ్య బలి పూజలో పాల్గొనడానికి వచ్చినటువంటి మనము మన యొక్క ఉద్దేశం, మన యొక్క ఏ విషయం గురించి ప్రభుని మహిమను శ్లాఘించడానికి వచ్చామో మనము గమనించాలి. దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, ఆయన చేసినటువంటి మేలులను మరవకుండా ఇదిగో ఈ దివ్య బలి పూజలో కృతజ్ఞత తెలుపుతూ, మనం చేసినటువంటి తప్పిదాలను జ్ఞాపకం తెచ్చుకొని ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యరీతులుగా పాలు పంచుకునేటువంటి దేవుని యొక్క కృప మనపై దండిగా మెండుగా ఉండాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేయాలి. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఆయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను,
అశ్రద్ధ చేతి పాపములు చేసి నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్య అయిన పరిశుద్ధ మరియ మాతను మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము.